రెండో రాజు చదువుతాను ఇంకా తానం చేయరాదు ఏం చేయరాదు నీకు. నువ్వు గంతున్నప్పుడు చేసినావా తానం? ఓ ఇప్పుడు నా తానం గురించి నీకెందుకే, నువ్వైతే కూర మంచిగా అండు. మాడతాగాని సబ్బెట్టి మంచిగా రాయి, మీద మీద రాయకు. రాసే మందం రాస్తారు, గట్టిగా రాస్తే తోలూసిపోదా? ఏంది ఏమో అంటన్నావు, వినబడతలేదు నాకు. పేమీన మట్టి ఏం లేదు, మంచిగానే రాస్తాను అంటన్నా. నీతో కోసున్నది నాకు. గట్టిగంటే ఏంది లోపల లోపల గుల్గా పడుతుంది. కోసున్నది నాకు. నీకు అన్ని గులిగినట్టే కనిపిస్తాయి, వినొచ్చే మాటలు వినబడతాయి. నీకు అట్టి అట్టి ఎందుకు వినబడతాయి? నా పని చెప్తే చాలు ఏమో ఏమో గులుగుతాడు. పో బట్టలు వేసుకోపో, నేను వస్తాను కానీ. సార్ పోయొచ్చా సార్? అయిపోయిందా పని? అయిపోయింది సార్. ఓకే. అగో గిల్లెవలు మళ్ళీ బాగున్నట్టున్నాడు కదా, ఈ ఊరివతల కూర్చున్నాడేంది? ఏందో బావ, ఏందో బాధ కొద్ది కూర్చున్నావు? ఇక నీకు తెలియని కథనా బావ, ఇక నీకేమని చెప్పాలి? మీ చెల్లె నన్ను అస్సలు అర్థం చేసుకుంటలేదు. అట్టిగానే కోపానికి వస్తుంది, లేని లొలిస్తూ రుయ్యెత్తంది. బావా నేనొకటి చెప్పన్నా,